కూర్చుండేది ఎవరది? చాలా ఈజీ అండి. గడస్తంభాషం ఏంటిది బ్రో? మీరేమన్నారు? విగ్రహం అన్నారు, నెక్స్ట్ వచ్చేసరికి గుడి అన్నారు. ఈ రెండిటికి కామన్గా ఉండేది ఏంటిది? అదే ఆన్సరు. హలో అండి, లైవ్లో 3 మెంబర్స్ ఉన్నారు. హైడ్ కాకండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని. అంటే ఏ ఊరు నుంచి చూస్తున్నారు? మీ ఊరి పేరు అయితే కమెంట్ చేసేయండి. కదలలేదు, మెదలలేదు, పెదవి విప్పి పలకలేదు. దేవత కాదన్న, దేవతను ఎట్లా చెక్కుతారు చెప్పు? నేను చెప్పా గుడికి విగ్రహానికి ఒకటి అవసరం, అదే మెయిన్ అని చెప్పి. నేను చాలా ఈజీగా చెప్పేసా, క్లూ ఇచ్చేసా. నువ్వు చెప్పిన విగ్రహానికి గుడికి ఒకటి అవసరం, అదే మధ్యలో కామన్గా ఉన్నది ఆన్సరు. లైవ్లో అయితే 3 ఉన్నారండి. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ ఊరు నుంచి చూస్తున్నారు లైవ్ అన్నది కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అందరూ భోజనం చేశారా? భోజనం అయిపోయిందా? 3:30 అవుతుంది. భోజనం అయిపోయింది అందరిది. సో లైవ్లో అయితే ఒకరు ఉన్నారండి. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి. శివలింగం లేదు లేదు. నేను 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 చెప్పిన క్లూ కరెక్ట్గా విను. నువ్వు చెప్పిన దాన్ని ఏంటిది? గుడి అన్నావు, విగ్రహం అన్నావు. ఈ రెండింటికి కామన్గా ఒకటి వాడతావు, అదే ఆన్సరు. సీరత్ హాయ్ హాయ్ సీరత్, లైక్ చేయి సీరత్, లైక్ చేయి. ఏ ఊరు నుంచి చూస్తున్నావు లైవ్? ఊరి పేరు అయితే కమెంట్ చేసే. సీరత్ లైక్ చేయండి. లైక్ నేను అనేది స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి. స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి. క్వశ్చన్ రిపీటెడ్. కదలలేదు, మెదలలేదు, పెదవి విప్పి పలకలేదు, శిల్పి చెక్కినంత దేవుడై కూర్చుండే ఎవరది? లైవ్లో అయితే 16 మెంబర్స్ ఉన్నారండి, బట్ హైడ్ అయిపోతున్నారు. హైడ్ కాకండి, లైక్ చేయండి. స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే వస్తుంది లైక్ చేయండి. ఏ ఊరు నుంచి చూస్తున్నారు? ఊరు పేరు అయితే కమెంట్ చేసేయండి. అని నేను ఒక పొడుపు కథ అడిగాను, మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పండి. కదలలేదు, మెదలలేదు, పెదవి విప్పి పలకలేదు, శిల్పి చెక్కిందంతా దేవుడై కూర్చుండేది ఎవరు? రమేష్ గారు గంట కాదండి. క్లూ వచ్చేసరికి ఒక గుడికి, ఒక విగ్రహానికి, రెండిటికి కామన్గా వాడేది. లైక్ చేయండి ఫ్రెండ్స్. క్లూ వచ్చేసరికి ఒక గుడి. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. ఏ ఊరు నుంచి లైవ్ చూస్తున్నారు? ఏ ఊరు నుంచి? నేను ఒక పొడుపు కథ అడిగానండి, ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చెప్పండి. కదలలేదు, మెదలలేదు, పెదవి విప్పి పలకలేదు, శిల్పి చెక్కిందంతా దేవుడై కూర్చుండే ఎవరిది? విజయవాడ రమేష్ గారు. ఓకేనండి. తిన్నారా? భోజనం చేశారా? నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ గెస్ చేయండి. లక్ష్మణ్ బ్రో చెప్పారు. ఏంటి? గుడి అన్నారు, విగ్రహం అన్నారు. ఈ గుడికి విగ్రహానికి కామన్గా ఒకటి వాడతాం, అదే ఆన్సరు. గుడి నిలబెట్టాలంటే ఏం కావాలి? విగ్రహం నిలబెట్టాలంటే ఏం కావాలి? అదే ఆన్సరు. లైవ్లో 5 మెంబర్స్ ఉన్నారండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, హైడ్ అవ్వకండి, లైక్ చేయండి.